శ్రీపాదరావు అమర్ రహే. ఇప్పుడే తిన్నారు కదనే చేతులు లేపరి. శ్రీపాదరావు అమర్ రహే. శ్రీపాదరావు అమర్ రహే. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ గారు, మన అందరి ప్రియతమ నాయకులు మంత్రి శాసనసభ్యులు ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, చెన్నూరు శాసనసభ్యులు వివేకన్న గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు వినోదన్న గారు, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు జనక్ ప్రసాద్ అన్న గారు, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డన్న గారు, సూడా చైర్మన్ సోదరుడు నరేందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు వెంకట్రావు గారు, మాజీ జడ్పీటీసీ సోదరులు కాంగ్రెస్ నాయకులు సదానందం గారు, పెద్దలు రామ్మోహన్ గారు, వేదికపై ఉన్నటువంటి నాయకులు జడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, జిల్లా స్థాయి నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సమ్మయ్య గారు, దాంతో పాటు నా ముందున్నటువంటి బూత్ స్థాయి నాయకులు, పల్లెల్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మెంబర్లు, ప్రతి ప్రాంతానికి సంబంధించిన నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా అక్కలకు, చెల్లెలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు దివంగత నేత శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా, దాంతో పాటు మరి మీ అందరికీ యువ నాయకుడు దివంగత నేత వెంకటస్వామి గారి మనమడు శ్రీధర్ బాబు గారు ఆశీర్వదించినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి వంశీ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి, మీతో పరిచయం చేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1990లో నేను హైదరాబాద్ వెళ్ళిన రామగుండం నుంచి. ఇది శ్రీధరన్న గారు వినాల. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వినాల్సిన అవసరం ఉంది. నాకు, మా కుటుంబానికి శ్రీపాదరావు గారు, మా అన్న అయోధ్య సింగ్ గారికి, మా నాన్న కిషన్ సింగ్ గారికి అత్యంత దగ్గర కుటుంబ సభ్యులు. పివి నరసింహరావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రామగుండంకి వస్తే వారితో పాటు మా దగ్గర కలిసి ఉండేవారు, మా ఇంట్లో ఆగేవారు. అది మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. తర్వాత దివంగత నేత వెంకటస్వామి గారు కూడా మా కుటుంబానికి అంతే దగ్గర. 90లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా అన్నగారికి సన్నిహితులైన ప్రకాష్ రెడ్డి అన్న గారు, చందన్న గారు ఇక్కడెక్కడ కనబడరు. మా చందన్న గారు, ఇంకొక రెడ్డి అన్న గారు వచ్చి హైదరాబాద్ లో శ్రీపాదరావు గారి దగ్గరికి తీసుకెళ్తే, శ్రీపాదరావు గారు నన్ను, నీవు ఇంత బలమైన ఆర్గనైజేషన్ యోజన కాంగ్రెస్ లో ఉంది, సుధీర్ కుమార్ తో ఉన్నావు, నువ్వు ఇక్కడ కాదయ్యా రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్ అయితా ఉంది, ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో నువ్వు పోటీ చేయాలని చెప్పి ఆ రోజు నన్ను వెంకటస్వామి గారి దగ్గరికి, కాకా గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ ముగ్గురు నాయకులు తీసుకొస్తే ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు ఇక్కడ ఉన్నా. 2009లో కనుక శ్రీపాదరావు గారు నన్ను తీసుకురాకపోతే 98లో ఈ రాజకీయాల్లోకి రాకపోయేటోని, మంచి వ్యాపారం చేసుకొని మా శ్రీధర్ అన్న ఎప్పుడు మోడల్ మోడల్ అంటా ఉంటాడు. మోడలో సినిమా యాక్టర్ గ్యారెంటీ అయ్యేటోని. ఇవాళ అది కాకుండా ఆ రోజు నుంచి మొదలైంది నా కథ.
సుధీర్ కుమార్ గారితో మొదలై హైదరాబాద్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసి, సెక్రటరీగా చేసి అనేక కార్యక్రమాలు చూసుకొని ఆడికి ముగిసిపోయేదేమో, లేకుంటే ఇంకో రకంగా ఉండేదేమో. శ్రీపాదరావు గారి యొక్క ఆలోచనతో రామగుండంకు తీసుకెళ్తే ఆ రోజు శ్రీపాదరావు గారు వెంకట స్వామి గారు స్వయంగా 98లో మా ఇంకో దివంగత నాయకుడు, మా అందరి ఇష్టమైన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజు మెట్పల్లిలో బై ఎలక్షన్ లో నా పేరు డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ కూడా ఎవిడెన్స్, వెంకట్రావు గారు కూడా ఎవిడెన్స్. 98లో అప్పుడు రాజకీయాలు అంటే ఏదో తెలియదు, బీఫామ్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. మృత్యుంజయన్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు, రాజేష్ వేదికపైకి రావాలి, మహానుభావుడు ఉండేవాడు. ఆయన మమ్మల్ని అందరానికి ఎక్కిస్తుంటే రాజశేఖర రెడ్డి గారు బీఫామ్ తీసుకుపోమంటే ఆ రోజు నుంచి కోత మొదలైంది. మక్కాన్ సింగ్ ను కోయడం ఆ రోజు నుంచి కోస్తా వస్తే మొన్నటి వరకు కోస్తూనే వస్తున్నారు. ఒక్క అత్యాచారం కాదు, సామూహిక అత్యాచారం జరిగింది నా మీద. అన్నిసార్లు తగ్గించినా కూడా ఏ రోజు ఒక్కరిపై కూడా మాట్లాడలే. మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినాం. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన తర్వాత మళ్ళీ శ్రీధర్ బాబు గారు జిల్లా అధ్యక్షులై వారు వెంబటి ఉన్నాం. మరి 2004లో నాకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా అవకాశం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2004లో 2009లో అన్ని రకాలుగా నష్టపోయినా కూడా వెనక్కి పోలే. ఈ రోజు శ్రీధరన్ అడుగుతా ఉన్నా, శ్రీధరన్ ఈడ వినాలే, ఏ బాబు ఏ లీడర్లు కొద్దిసేపు ఆగండి, మీరు ఈడ ప్రధానమైన చర్చ. శ్రీధర్ భాయ్ సాబ్ వినాలే, వంశీ, రాజేష్, శ్రీధరన్ గారికి చెప్తా ఉన్నా, ప్రత్యేకంగా వినాల్సిన అవసరం ఉంది. దయచేసి వేదికపైకి ఎవరు రాకండి. ఇలా 2018లో చివరి దశలో మీరందరూ కలిసి నాకు అవకాశం కల్పించినారు. దురదృష్టం, ఒక నటుడు, ఒక కమల్ హాసన్ మా ప్రాంతంలో ఉంటాడు, వాళ్ళ భార్య చనిపోతే గెలిచిన నష్టం జరిగింది. కానీ దాని తర్వాత ఇదే శ్రీధర్ బాబు గారు శాసనసభ గెలిస్తే నన్ను ఒక మాట అన్నాడు, నువ్వు బాధపడకు, మేము వెంబడున్నాం, ప్రజలను వదలకు, రామగుండంలో ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్య నిలబడు, ప్రజా సమస్యలపై పోరాటం చేసి, వెన్నుపోటుదారులు, దొంగలు, తగులు బాజులు మన వెంబడే ఉంటారు, దేనికి భయపడకుండా ముందు పోరాటం చేయమని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. ఎవరెవరైతే వెన్నుపోటు పొడుస్తా ఉంటారో వారు చూస్తూ ప్రజల మధ్య నుండి ముందుకు సాగినాం. ఈ రోజు మీరు వెంబడి నిలబడ్డారు కాబట్టి ఆ రోజు శ్రీపాదరావు గారు అనుకున్న మున్సిపల్ చైర్మన్ కాలేకపోయినా కానీ 25 సంవత్సరాల తర్వాత ఇవాళ మీ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ సహకారంతో, రేవంత్ రెడ్డి సహకారంతో ఈ రోజు మీ ముంగట శాసన సభ్యుడిగా వచ్చానని చెప్తానా, మీకు ధన్యవాదాలు చెప్తున్నా. అన్న, మిమ్మల్ని రోల్ మోడల్ అంటా ఉన్నారు, నన్ను మోడల్ అంటా ఉన్నారు. నేను డెఫినెట్ గా మోడల్ గానే పోవాలనుకుంటున్నా. మిమ్మల్ని రోల్ మోడల్ గా చూసుకొని డెఫినెట్ గా నేను మోడల్ గా పోతా. నా తర్వాత తమ్ముడు వంశీ ఈ పార్లమెంట్ కి మీ యొక్క ఆలోచనతో ఖచ్చితంగా ముందుకు పోతాడు. ఈ ప్రాంతాన్ని కలిసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేస్తాం. ఇలా మీరు ఐటీ శాఖ మంత్రి, అదే మాదిరిగా ఇండస్ట్రీస్ మంత్రి. ఇవాళ మన ప్రాంతానికి ఒక మాంచెస్టర్ గా పేరున్నది. ఎప్పుడు నిజాం పెట్టిండో, ఎందుకు పెట్టిండో తెలియదు, కానీ ఆ ప్రాంతాన్ని బొందల గడ్డ చేయడానికి కేసీఆర్ కుటుంబం పూనుకున్నారు. ఇవాళ మీ చేతులు ఉందన్న, మీరు ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరి సన్నిహితులు, ఇవాళ ప్రభుత్వంలో బలమైన నాయకులు. ఇలా మీరు మంత్రి అయినప్పుడు నన్ను ఒక మాట అన్నారు, రాజు నేను మంత్రి అయినా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నావు, తర్వాత నువ్వు స్థానికంగా అక్కడ ఉండి ఎవరికే సమస్య వచ్చినా చూసుకోవాలి అన్నారు. నేను మాటిస్తున్నా మంత్రి ప్రజలారా, ఇక్కడ ఉన్న నా బంధువులందరికీ కూడా రామగుండంలో బంధువులు ఉంటారు, మీరందరూ కూడా నా గురించి చెప్పి ఓట్లేసిన సంగతి నాకు తెలుసు. మీ అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈ రోజు చెప్తా ఉన్నా, చిన్న సమస్యల జోలికి వస్తే
శ్రీధర్ అనే దాకా అవసరం లేదు. ఆయన రాష్ట్రాన్ని చూడాలి, పెద్దపల్లి పార్లమెంట్ లో ఇండస్ట్రీస్ తేవాలి, ఇండస్ట్రియల్ కారిడార్ గా చేయాలి, నిజమైన మాంచెస్టర్ గా చేయాలి. ఈ ప్రాంతంలో మరి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి. ప్రతి గ్రామంలో రోడ్లు రావాలి, డ్రైనేజ్ రావాలి, చదువుకున్న కుటుంబాలకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఆయన హైదరాబాద్ నుండి ప్రపంచ స్థాయిలో మొన్న దావోస్కి వెళ్ళి వేల కోట్ల తెచ్చిండో మన ప్రాంతానికి ఇవాళ ఇండస్ట్రీ తీసుకురావాల్సిన బాధ్యత వారిపై ఉంది కనుక చిన్న చిన్న సమస్యలు వస్తే నాకు చెప్పండి. ఎవరైనా టీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, బీజేపీ అని ఎవరిపైన ఏదైనా దౌర్జన్యం చేస్తే ఒక్క మాట కొట్టండి. శ్రీధర్ బాబు దగ్గర 108 ఉంది. ఆ 108 లో రాజ్ ఠాకూర్ ఉన్నాడు, లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, విజయ రమణారావు ఉన్నాడు, వంశీ ఉన్నాడు. ఒక్క ఉదుటిన కుయ్యి కుయ్యి అన్నట్టు వస్తాం. ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడి తొక్కితే పాతాల లోకానికి కనబడకుండా చేస్తామని చెప్తా ఉన్నా. ఇలా ధైర్యంగా పోరాడాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ఉన్నది. నేను వింటా ఉన్నా, గ్రామాలలో చెప్తా ఉన్నారు, ఎవడో వచ్చిండట గొట్టంగాడు మాట్లాడుతున్నాడని. ఒకడేమో జోకర్ తుపాకీ రాముడు బీజేపీ ముసుగులు వస్తా ఉన్నాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఇదే శ్రీధర్ బాబు గారి దగ్గర నిలబడి నన్ను కాళ్ళు మొక్కుతూ నేనే చేయబట్టి శ్రీపాదరావు ఎమ్మెల్యే అయిండు, నేను చేయబట్టే శ్రీధర్ బాబు ఎమ్మెల్యే అని నాకే చెప్తే ఒక రోజు హోటల్లో బిడ్డ తోలు తీస్తా అని చెప్పిన శ్రీధర్ అన్న కనుసాయిగా చేయబట్టి ఆ రోజు తోలు తీయలేదు, కానీ అదే రోజు సమాప్తం చేసేవాడిని. ఇలా ఆ యొక్క పిట్టల జ్వరం వస్తే తరిమి కొట్టాల్సిన అవసరం మన ఉన్నది. ఎన్నో మాటలు మాట్లాడతాడు, జోకర్ లాగా చేస్తా ఉంటాడు. ఇక ఇంకొక ఆయన ఇవాళ బీఆర్ఎస్ అని వచ్చిండు, మా దగ్గర కమల్ హాసన్ ఉంటాడు, మీ దగ్గర ఎవరుంటారు? మీ దగ్గర వీరప్ప అని ఉంటాడు. అక్కడ కమల్ హాసన్ వీరప్పన్ అయితే మన అభ్యర్థిగా వచ్చేవాడు జమినీ గణేష్ అంత పెద్ద నటుడు. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఏ రోజైనా ఒక్క కార్మికుని గురించి ఆలోచించిండా? ఏ ఒక్కరి యొక్క సామాన్యుడి గురించి ఆలోచించిండా? నువ్వు ఆ రోజు ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యే పోట్లాడడానికి డిపాజిట్ కి పైసలు లేవని అడిగిన నువ్వు ఇవాళ 100,000 కోట్లు సంపాదించింది. ఇవాళ ఎక్కడ మంత్రిగా ఉండి ఏం చేయలేని వాడు ఈ రోజు నేను బీఆర్ఎస్, నేను మాదిగా మాలా, నేను అది ఇది అనుకుంటూ వస్తా ఉన్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ మా మాదిగా సోదరుడు, మా యువ నాయకుడు లక్ష్మణ్ అనే నాయకుడిని ఇలా అత్యున్నత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, రాహుల్ గాంధీ పెట్టింది, జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది, రాష్ట్ర చైర్మన్ గా చేసింది. ఇలా 5 సార్లు టికెట్ ఇచ్చింది. ఇవాళ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విప్పించింది, రేపు అత్యున్నత స్థాయిలో ఉంచడానికి చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ. మాదిగా మాల అది భేదాలు లేకుండా గౌరవం ఇచ్చే పార్టీ. ఇలా నువ్వు రాజకీయాలకు నాటకాలాడుతూ నిన్న మొన్నటి దాకా మోసం చేసి ఇలా నాటకాలాడుతూ వస్తుంటే నిన్న చూసిర్రు, బాయి మీదికి పోతే ఆడోళ్ళు తరిమిర్రు. అదే మాదిరిగా ఇలా పల్లెల్లో మంత్రి ప్రాంతంలో తరిమి కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిది ఉందని భావిస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ ఒక బలమైన నాయకునితో పనిచేస్తున్నందుకు గాను ఇవాళ నేను గర్వపడతా ఉన్నా. ఈ రోజు శాసనసభ్యుడైతే ఏం చేసేది ఉండకపోతుండే, ఇవాళ శాసనసభ్యుడైతే ఇంకో మాట ఉండకపోతుండే. ఇవాళ రామగుండం వెళ్ళి చూడండి, రామగుండంకి వెళ్తే చెప్తారు మార్పు ఎట్లా కనబడుతుందో అని చెప్పి. రోడ్లు వెడల్పు అవుతా ఉన్నాయి. దగులుబాజీ దొంగలు ఎవరైతే ఉన్నారో, దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, ఇసుక అమ్మవాడు ఎవరైతే ఉన్నాడో, మర్డర్లు చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్కడు ఇది మోసుకుంటా ఉన్నారు. దానికి కారణం వెనక రాజ్ ఠాకూర్ తో పాటు వెనక బలమైన నాయకుడు శ్రీధర్ బాబు ఉన్నాడు. వీడు తక్కడు, వీడితో పెట్టుకుంటే మన నూకలు చెల్లవు. ఇవాళ ప్రజలకు మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటిగా ఉన్నారు. ఈరోజు మరి మరొక్కసారి ఎన్నికలు వచ్చినాయి, మనం అందరం కూడా ప్రజల మధ్యలో పోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేసినాం. ఇవాళ 5 గ్యారంటీలు పూర్తి చేసినాం. ఇంకో గ్యారంటీ కూడా ఎన్నికలు కాగానే అవుతాయి. అదొక్కటే కాదు,
ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా కూడా బాధ్యత తీసుకున్నది మన అందరి ప్రియతమ నాయకుడు కాబట్టి మరి వారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి అతిపెద్ద మెజారిటీ ఇచ్చి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనమందరం కూడా బహుమానంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారికి అత్యంత పెద్ద మెజారిటీ ఇచ్చి సోదరుడు మన వంశీ యువకుడిని మనం పెద్ద మెజారిటీ గెలిపించుకొని బహుమానంగా ఇవ్వాలని కోరుతూ మరి శ్రీధర్ ఇంతకుముందు చెప్పినారు వివేక్ వినోద్ స్వామి గారికి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని వినోదన్నను కోరుతా ఉన్నా నల్గొండ అక్కడ ఇక్కడ కాదన్నా రామగుండంలో కూడా ఇండస్ట్రీ పెట్టండి, రామగుండంలో కూడా ఇండస్ట్రీ పెట్టండి, మందమరిలో పెట్టండి, మద్దిరిలో పెట్టండి, ధర్మపురిలో పెట్టండి, పెద్దపల్లిలో పెట్టండి. మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి వర్క్ ఇవ్వండి, పని కల్పియండి. మనం 20 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ఇక్కడ అధికారంలో ఉన్నారు. మీరంట మీ కుటుంబం అన్న అమితమైన గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టాల్సిందే. పెట్టకపోతే మా నాయకుడు యువ నాయకుడు వంశీ ఊరుకోడు, యుద్ధం మొదలు పెడతాడు, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మాదిరిగా మీ అందరు కూడా ఒక్కసారి శ్రీధర్ బాబు గారితో పాటు అందరికి కూడా చేతులు తేపి గట్టిగా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. ఇప్పుడే తిన్నారు కదా గట్టిగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.